హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దామండి. ఈ రోజు చూడండి, నిఫ్టీ 50 చార్ట్ 3 మినిట్ టైం ఫ్రేమ్ ఆల్రెడీ మన కింగ్ బార్ ఇండికేటర్ ని నేను స్క్రీన్ పైన డిప్లాయ్ చేశాను. ఓకేనా? ఈ రోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయిందండి. మార్కెట్ చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ అయితే సారీ, ఇక్కడ ఇక్కడ క్లోజ్ అయింది. గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సీదా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్ హై అనేది బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ సీదా కిందకు వచ్చేసింది. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ వరకు వచ్చింది. బట్ ఎక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటుంది? మనము పొజిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవాలి. ఇంత ఎస్ఎల్ పెట్టుకుందామా? పెట్టుకోలేం కదా మనము. సో మనకి ఎస్ఎల్ తక్కువ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తాం, స్వింగ్ లో ఇప్పుడు ప్రీవియస్ గా ఇక్కడ ఉంది కదండి, స్వింగ్ లో ఇప్పుడు గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా కూడా మనకి ఆ, ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇది పక్కన పెట్టేసి దీనికంటే స్వింగ్ లో ఏది ఉంది? ఇది ఉంది. దీని తర్వాత లో ఏముంది? ఇది ఉంది. దీని తర్వాత స్వింగ్ లో ఏది ఉంది? ఇక్కడ ఉంది. అట్లా ఇవి స్వింగ్స్ లో ఎలా ఇదొక స్వింగ్ లో, స్వింగ్ లో, ఇదొక స్వింగ్ లో, ఇదొక స్వింగ్ లో, ఇదొక స్వింగ్ లో. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండు స్వింగ్ లోస్. ఇట్లా ప్రీవియస్ గా మనం స్వింగ్ లో చూసుకుంటే ఇది వస్తుంది స్వింగ్ లో. ఓకేనా? సో మనం ఏం చేస్తాం, మనం పొజిషన్ తీసుకోవాలి. మంచి పొజిషన్ తీసుకోవాలి అన్నప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఆ క్యాండిల్ పెడతాం. ఎందుకంటే హై బ్రేక్ అవ్వలేదు కాబట్టి. ఆ క్యాండిల్ పెడతాం. ఇది ఈ టూ లైన్స్ అనేది 0.5 అండ్ 0.682 లెవెల్స్ అండి. ఇది గోల్డెన్ లెవెల్ అంటారు. ఓకేనా? మన ట్రేడింగ్ భాషలో, ట్రేడింగ్ దీంట్లో గోల్డెన్ లెవెల్ అంటారు ఈ టూ బ్లాక్ లైన్స్. నేను దీనికి ఎంత ఒక జోన్ గా గీసుకున్నానో మిగతాది తీసేశాను. ఎప్పుడైతే ఈ జోన్ లోకి ఎంటర్ అయ్యి క్యాండిల్ రిజెక్షన్ కనిపించి క్యాండిల్ క్లోజ్ అయిందో, నేను ఇమీడియట్ గా ఇక్కడైతే నేను తీసుకున్నానండి. ఇక్కడ తీసుకున్నాను. ఆ ఇదే ఈ క్యాండిల్ ఈ స్వింగ్ లో ఉంది కదా. ఇప్పుడు స్వింగ్ లో ఇది కాదు, ఇప్పుడు స్వింగ్ లో ఇది వస్తుంది మనకి. ఈ స్వింగ్ లో అంటే కొంచెం కిందికి, యాక్చువల్లీ స్వింగ్ లో ఇక్కడ ఉంది. నేను కొంచెం కిందికి ఇక్కడ ఇక్కడ పెట్టుకున్న, ఎస్ఎల్ పెట్టుకున్నా. మంచి ర్యాలీ అయింది. నేను మంచిగా తీసుకున్నా ప్రాఫిట్ అయితే. మార్నింగ్ తీసుకున్నాను. మళ్ళీ ఏమైంది, మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం అయితే ఇచ్చింది. బట్ నేను ఇక్కడ తీసుకోలేదు. నేను ఇదైతే మొత్తం హోల్డ్ చేస్తాను. ఈ క్యాండిల్, సారీ, ఈ క్యాండిల్ లేదండి, చెప్తాను. ఆ, ఈ క్యాండిల్ వరకు లేదు. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పటికి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్ కి రిజెక్షన్ కనిపిస్తుంది అని చెప్పేసి ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే నేనైతే పొజిషన్ క్లోజ్ చేశాను. ఓకేనా? మళ్ళీ అప్ సైడ్ మొమెంటం వచ్చి మళ్ళీ డౌన్ వచ్చింది. నేను సెకండ్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నానంటే, సింపుల్ గా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను సెకండ్ ఎంట్రీ ఇక్కడ వచ్చి ఇండికేటర్ కి ట్యాప్ చేసి మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ హై బ్రేక్ అని వెంటనే తీసుకున్నా. ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకున్నా. సింపుల్ గా అండి, చూడండి, ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకున్నా. ఇక్కడ హై బ్రేక్ అయింది, పొజిషన్ తీసుకున్నా. నెమ్మదిగా పైకి వెళ్ళింది. ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది. లో బ్రేక్ అయితే నా పొజిషన్ క్లోజ్ చేసేవాడిని. ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. చూడండి, చూపిస్తాను చూడండి క్లియర్ గా. డౌన్ సైడ్ కి రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ లో బ్రేక్ అవ్వలేదు. లో అనేది బ్రేక్ అవ్వలేదు. ఓకేనా? సో లో బ్రేక్ అయితే నేను పొజిషన్ క్లోజ్ చేద్దామని చెప్పి మార్కెట్ ఆర్డర్ పైన నేనైతే ప్లేస్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ మార్కెట్ ఏమైంది, అప్ సైడ్ మళ్ళీ మనకి రెడ్ కలర్ ఉన్నా కూడా మార్కెట్ చూడండి నెమ్మదిగా అప్ సైడ్ మొమెంటం జరిగింది. ఇక్కడ మళ్ళీ రెడ్ వచ్చింది. ఇక్కడ లో బ్రేక్ చేసింది. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లో ఇక్కడ మళ్ళీ ఇండికేటర్ టచ్ రెడ్ వచ్చింది కదండి. రెడ్ వచ్చింది, అందులో క్యాండిల్ లో కూడా రిజెక్షన్ కనిపించింది. సో ఇక్కడ లో బ్రేక్ అయింది. వెంటనే చేయలేదు. ఆ, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేది వరకు చూద్దాము అనుకున్నా. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటమే ఉంది. సో ఆ, ఇక్కడ లో బ్రేక్ అయింది, భయపడ్డాను. సరే క్యాండిల్ క్లోజ్ అవని అని చెప్పేసి చూస్తే అప్ సైడ్కి వెళ్ళి క్లోజ్ అయింది. మళ్ళీ ఏమైంది, ఇక్కడ వచ్చి క్లియర్ డోజీ పడింది. డోజీ క్యాండిల్ పడింది. ఇక్కడ భయం వేసింది. ఇక్కడ ఇక్కడ నేను అయితే సెల్ చేసేసాను. నేను తీసుకున్న పొజిషన్ క్లోజ్ చేశాను. డే క్లోజ్ చేశాను. అంతే. డే క్లోజ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను మంచి ట్రేడ్స్ తీసుకున్నా. ఇక్కడ నుంచి ఒకటి, అక్కడి నుంచి ఒకటి మంచి ట్రేడ్స్ తీసుకున్నాను. మనం ఏం చేయాలి, మనము వెళ్తుంది మార్కెట్, వెళ్తుంది కదా అని చెప్పి మనము ఇలాగే అలవాటు చేసుకుంటే రేపొద్దున్నే సైడ్ వే మార్కెట్ లో కూడా 24/7 అలాగే కూర్చుంటాము. మనం ఎక్కడ స్టాప్ చేయలేము. సో నేనైతే 2 ట్రేడ్లు తీసుకున్నాను. 2 ట్రేడ్లతోనే నేను స్టాప్ చేసేసాను. బ్యాంక్ నిఫ్టీ నేను చేయలేదండి. బ్యాంక్ నిఫ్టీ నేను చెప్పాను మీకు ఈ మంత్ చేయను అనేసి. బట్ మూమెంటం ఎలా జరిగిందో కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఓకేనా? చూడండి, బ్యాంక్ నిఫ్టీ కొంచెం మనకి నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్ గా రియాక్ట్ అయింది. ఫస్ట్ క్యాండిల్ వెళ్ళింది, హై బ్రేక్ అయింది. బట్ మన పొజిషన్ తీసుకోవడానికి ఇక్కడ మూమెంటం ఎటువంటి మూమెంటం లేదు. ఎందుకంటే ఇండికేటర్ దూరం ఉంది.
ఇక్కడ మధ్యలో ఇట్లా కొంచెం కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో మనకి ఇక్కడ ఛాన్స్ లేదు, తీసుకునే ఛాన్స్ లేదు. ఒకవేళ ఫిబ్నోచి పెడదామంటే మన పాయింట్ లెవెల్ వరకు కూడా రాలేదు. సో మనం రిస్క్ తీసుకోలేం. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి లేస్తుందంటే లేదు, ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ లో బ్రేక్ అయింది, ఇక్కడ ఎస్ఎల్ కొట్టేసింది. ఇక్కడ ఈ ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ కొట్టి ఉంటుంది మాక్సిమమ్. మళ్ళీ ఏమైంది చూడండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఫుల్ సైడ్ వేస్ ఉంది. మనం తీసుకునేకి ఛాన్స్ లేదు బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ మూమెంటం బాగుంది, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మూమెంటం ఏం లేదండి, మొత్తం అంతా డొల్ల, ఏం లేదు. సో నేనైతే నిఫ్టీనే చేశాను. నిఫ్టీ నాకు మంచి పాయింట్స్ అయితే వచ్చాయి. ఆ, మీరు కూడా మన కింగ్ బార్ ఇండికేటర్ని సపోర్ట్ తీసుకొని మార్నింగ్ 12 అంటే ఆఫ్టర్నూన్ 12 కల్లా మీరు ట్రేడింగ్ అనేది క్లోజ్ చేయాలి అనుకునే వాళ్ళైతే మన ఇంటికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే 3:30 వరకు కూర్చుంటే అది ఒక్కొక్కసారి మనకి ప్రాఫిట్ వస్తుంది, ఒక్కొక్కసారి ఏమైతుందంటే మనము ఎవ్రీడే మార్నింగ్ మంచి ప్రాఫిట్ లో ఉంటాము, ఈవినింగ్ వరకు కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాఫిట్ మొత్తం ఈవినింగ్ మొత్తం కొలాప్స్ చేసేస్తారు. సో మనము 12 ఆర్ 12:30 వరకు మనం ట్రేడింగ్ అనేది చేయాలి. దానిపైన మనం చేయకూడదు, మార్కెట్ లో ఉన్నా కూడా డిమాట్ అకౌంట్ అన్ని క్లోజ్ చేసేసి మార్కెట్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. లేదంటే మార్కెట్ మూమెంటం ఎలా జరుగుతుంది మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు కూర్చోవచ్చు అంతే. ఓకేనా? సో మనము 12 వరకే అన్ని చేసేది, 12 వరకే ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా డే క్లోజ్ చేస్తాం. లేదంటే ఇంకా 1 అవర్ వొలటైల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా 1 అవర్ ఎక్స్టెండ్ చేసుకుంటాం, అంటే 1 PM వరకు కూర్చుంటాం. మీరు కూడా మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని మీ పార్ట్కి మీరు, అంటే మీరు ఓన్గా మీరు చేయాలి, ఒకరిపైన సపోర్ట్ తీసుకోకూడదు. నేను 100% నేను ఓన్గా చేసుకోవాలి అనుకుంటే మన ఇండికేటర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దీనికి 1 అవర్ కోర్స్ ఉంటుంది, ఎలా చేయాలి, పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎస్ఎల్ ఎలా పెట్టుకోవాలి, ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అనేది మీకు 1 అవర్లో నీకు క్లియర్గా నేర్పిస్తాను. మీకు 1 అవర్లో కూడా ఏం అర్థం కాలేదు అన్నా కూడా నేను మళ్ళా నేను మీకు క్లాసెస్ అనేది తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, టెన్షన్ పడద్దండి. మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక 50,000 క్యాపిటల్, 50,000 ఆప్షన్ బయింగ్ కి 50,000 క్యాపిటల్ ఉన్నా కూడా ఈజీగా డైలీ 5,000 ఎర్న్ చేసుకోవచ్చు అండి, సింపుల్ గా చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లర్స్ కి అయితే మినిమం 2-3 lakhs ఉన్నా కూడా డైలీ 10K అట్లా ఎర్న్ చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. మీరు ఓపిక కూర్చోవాలి. ఓకేనా? మీకు మన ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, నేనైతే ఇండికేటర్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? టుమారో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.